In this video, now I am going to explain relock. Okay, relock function గురించి explain చేస్తున్నాను. That is one of the function of dynamic memory allocation. Okay, so previous video లో what is the uses of mlock, what is the uses of clock, what is the uses of relock, ఇవన్నీ కూడా క్లియర్ గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియో చూడండి. ఓకే, సో ఇన్ దిస్ వీడియో నౌ ఐ am explain relock. సో ఒకసారి చూడండి, ఇక్కడ relock ఫంక్షన్ అంటే ఏంటంటే, if memory is not sufficient for mlock or klock, you can reallocate the memory by relock function. అంటే అర్థం ఏంటంటే, చూడండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. మీరు by using mlock, by using klock, you can create the memories. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పాయింట్ ప్రీవియస్ క్లాస్లో, రైట్? సో బై యూజింగ్ mlock, బై యూజింగ్ clock మన మెమోరీస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో బై యూజింగ్ mlock సింగిల్ బ్లాక్స్ మనం క్రియేట్ చేసుకుంటాం, బై యూజింగ్ klock మల్టిపుల్ బ్లాక్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇలా బై యూజింగ్ mlock అండ్ బై యూజింగ్ clock క్రియేట్ అయిన మెమోరీ ఇన్సఫిషియెంట్గా ఉంటే అలాంటి కేసెస్లో రీలాక్ ఫంక్షన్ని యూజ్ చేయాలి కదా. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పాయింట్ ప్రీవియస్ వీడియోలో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, చూడండి, బై యూజింగ్ mlock ఒక మెమోరీ సైజ్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే, బై యూజింగ్ mlock ఒక మెమొరీని క్రియేట్ చేసుకుంటాను, అందులో 3 ఎలిమెంట్స్ తీసుకుంటాను. దెన్ నౌ కాసేపు అయ్యాక మళ్ళీ ఆ స్పేసెస్లో 6 ఎలిమెంట్స్ని తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ నాట్ సఫిషియెంట్ కదా. సో అప్పుడు బై యూజింగ్ రీలాక్ మెమొరీ సైజ్ని ఎక్స్టెన్షన్ చేసుకొని 6 ఎలిమెంట్స్ని తీసుకోవాలి. ఇది లాజిక్ యాక్చువల్లీ. ఓకే, సో ఇది నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వన్, ఫ్రీ ఫంక్షన్స్. సో ఫ్రీ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే, వన్స్ ఒకసారి మనం మెమొరీ క్రియేట్ చేసి అందులో డేటా తీసుకొని ప్రింట్ చేసిన తర్వాత మెమొరీ అలా వేస్ట్గా ఉండిపోతుంది కదా. సో దట్ ఆ మెమొరీని మనం ఫ్రీ చేసేయాలి, డిలీట్ చేసేయాలి. సో అందుకని, లేదంటే ఆ మెమొరీ ఇంకా అలా ఉండిపోతుంది. సో దట్ ఆ మెమొరీని కంప్లీట్ ఫ్రీ చేయడానికి ఈ ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేస్తాం. చూడండి, ఒకసారి లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత మీకు ప్రాక్టికల్గా మీకు టర్బోసీలో ఇంప్లిమెంటేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై యూజింగ్ mlock ఒక మెమొరీని క్రియేట్ చేసుకుంటాను. చూడండి, mlockను ఉపయోగించి సింగిల్ బ్లాక్స్ని కదా మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక బ్లాక్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, బై యూజింగ్ mlock ఒక బాక్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో వాల్యూస్ తీసుకోవాలి కదా. 3 ఎలిమెంట్స్ ఇందులో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో స్టోర్ చేయాలి అని అనుకుంటే మనకున్న కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ బేస్ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో 100, 102, నెక్స్ట్ 104, బై యూజింగ్ దీస్ మెమొరీ అడ్రసెస్ యూ కెన్ స్టోర్ ద డేటా ఇన్ దిస్ బాక్సెస్, రైట్? సో ఈ బేస్ అడ్రస్ mlock ఆల్వేస్ రిటర్న్ టు ది పాయింటర్. ఆల్రెడీ మీకు ఈ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంటే ఇక్కడ మనం ఒక పాయింటర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ Pలో 100 ఉంది, ఇంకో పాయింటర్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, స్టార్ క్యూ. ఇప్పుడు ఎందుకు ఈ స్టార్ క్యూని తీసుకోవాలి అంటే, చూడండి, Pలో బేస్ అడ్రస్ ఉంది కదా. సో దట్ ఇప్పుడు Pలో ఉండే ఈ బేస్ అడ్రస్ ఏం చేస్తుందంటే క్యూలో తీసేసుకుంటాను. ఓకే, క్యూ ఈజ్ ఈక్వల్ టు P అంటే ఇప్పుడు బేస్ అడ్రసెస్ 2 పాయింటర్స్లో ఉన్నాయి, Pలో ఉంది, క్యూలో ఉంది. ఎందుకు ఈ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే, చూడండి, ఇక్కడ బై యూజింగ్ mlocks ఉపయోగించి మెమొరీ క్రియేట్ చేసుకున్నాను కదా. ఈ మెమొరీలో నేను డేటాను తీసుకోవాలి. డేటా తీసుకోవాలంటే విత్ హెల్ప్ ఆఫ్ అడ్రసెస్ ఉపయోగించి తీసుకోవాలి. సో P=10 అని తీసుకుంటే P ఆల్రెడీ బేస్ అడ్రస్ హోల్డ్ చేస్తుంది కనుక ఈ 100 ప్లేస్లో 10 స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తే 1 or 2కి అవుతుంది. సో ఈ ప్లేసెస్లో 20ని తీసుకుంటాను. నెక్స్ట్ వన్, ప్లస్ చేస్తాం అంటే 1 or 4, ఈ ప్లేస్లో 30ని తీసుకుంటాం. ఇలా ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇప్పుడు మీ పాయింటర్ P 1 or 4లో ఉంది, ఇక్కడ ఎండింగ్లో ఉంది. మీ Pని కనుక మీరు ప్రింట్ చేస్తే 1 or 4లో ఉండే 30 ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ 20 and 30 ప్రింట్ అవ్వవు. అప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ బేస్ అడ్రస్ ఈ క్యూలో కూడా ఉంది కదా, ఇప్పుడు క్యూని మీరు ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవాలి. క్యూలో ఉండే బేస్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని రీడ్ చేస్తే చాలు, బేస్ అడ్రస్లో ఉండే 10 ప్రింట్ అవుతుంది. Q++ చేస్తే కనుక 1 or 2 నుండి 20 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ Q++ చేస్తే కనుక 1 or 4 నుండి 30 ప్రింట్ అవుతుంది. ఈ లాజిక్ నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. P పాయింటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోరేజ్ ద డేటా, Q పాయింటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ద డేటా. సో ఇక్కడ వరకు మనం లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఆ తర్వాత నేను రీలాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా థియరీ? రైట్.
యాష్ ఇంక్లూడ్ stdio dot in. Next one. Next one, hash include stdlib dot h. Okay, ఇలా డిఫైన్ చేసిన తర్వాత now you can implement main function, right? Void main opening brackets closing brackets. సో చూడండి, ఇప్పుడు ఇందులో విత్ హెల్ప్ ఆఫ్ p పాయింటర్స్ వాల్యూస్ తీసుకోవడం, విత్ హెల్ప్ ఆఫ్ q పాయింటర్స్ వాల్యూ ప్రింట్ చేయడం, ఇవన్నీ నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఓకేనా, చూడండి. ఇంట్ స్టార్ p పాయింటర్, ఇంకో పాయింటర్ కూడా తీసుకోవాలి కదా, స్టార్ q పాయింటర్స్, అండ్ ఇక్కడ వాల్యూస్ ప్రింట్ చేయడానికి i తీసుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి, p పాయింటర్ వాల్యూస్ ని తీసుకోవడానికి, q పాయింటర్స్ వాల్యూని ప్రింట్ చేయడానికి. క్లారిటీ. నెక్స్ట్ ఇక్కడ clr sr తీసుకున్నాం. రైట్, చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే p ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ స్టార్ mlock 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి కదా, సో 3 స్టార్ సైజ్ ఆఫ్ ఎండ్. రైట్, సో ఇదిగోండి, ఇప్పుడు ఒక మెమొరీని క్రియేట్ చేసుకున్నాను, సింగిల్ మెమొరీ. ఇక్కడ 3 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ ఎందుకు తీసుకోవాలి, ఇంట్ స్టార్ ఎందుకు తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో, ఒకసారి చూడండి, అది మీకు క్లారిటీ లేకపోతే. రైట్, సో ఇప్పుడు ఇలా డిఫైన్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే ఒక మెమొరీ ఎంటీస్ బాక్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు క్యూలో పీలో ఉండే బేస్ అడ్రస్ తీసుకుంటున్నాం. ఓకే, క్లారిటీ. నా ఇప్పుడు ఒకసారి మెమొరీ చెక్ చేద్దాం. p ఈజ్ ఈక్వల్ టు స్పేస్ లేకపోతే కనుక mlock నల్ వాల్యూ pకి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే, పీలో నిజంగానే నల్ వాల్యూ ఉంటే ఈ లాజిక్ మనం ఇంప్లిమెంటేషన్ చేయలేం. సో ఆ కండిషన్ అంతా కూడా ఇక్కడ ఒకసారి మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. దెన్ నౌ printf within the double quote లో memory not allocated. Memory not allocated. Right. Then now else ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ మెమొరీ ఉంటే, మెమొరీ క్రియేట్ అయ్యి ఉంటే, ఇప్పుడు ఆ మెమొరీ స్పేసెస్ లో ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయాలి కదా. దెన్ నౌ printf ఇక్కడ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ array. ఎలిమెంట్స్ మనం ఎంటర్ చేద్దాం. సో ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకొని చేయాలి కదా, సో కండిషన్ అంతా. సో ఇక్కడ నేను int I is equal to 0, I less than 3, I plus plus. డేటాని తీసుకోవడానికి స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటాం. స్కాన్ ఆఫ్ అండ్ ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కోట్లో %d, ఇక్కడ వాల్యూస్ తీసుకోవడానికి p పాయింటర్ కావాలి కదా, సో p, దెన్ ఇక్కడ p ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ అవి ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకొని వాల్యూస్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ q పాయింటర్స్ ఉపయోగించి అవన్నీ కూడా ప్రింట్ చేయాలి. printf విత్ ఇన్ ద డబుల్ కోట్లో ఎలిమెంట్స్ ఆర్. సో ఇక్కడ ఫర్ లూప్ స్టేట్మెంట్స్ తీసుకొని I is equal to 0, I less than 3, I plus plus. సో ఇక్కడ ప్రింట్ చేయాలి. సో విత్ హెల్ప్ ఆఫ్ q పాయింటర్స్, దెన్ నౌ printf విత్ ఇన్ ద డబుల్ కోట్లో %d, దెన్ నౌ విత్ హెల్ప్ ఆఫ్ q. ఓకే, అడ్రస్ లో ఉండే కంటెంట్ కావాలి కనుక స్టార్ తీసుకోవాలి. ఓకే, రైట్. దెన్ నౌ ఇక్కడ q ప్లస్ ప్లస్ సెమికోలన్. సో ఒకసారి దీన్ని మనం ప్రింట్ చేద్దాం. చూడండి, get ch. సో ఇప్పుడు ఏం చేశానంటే బై యూజింగ్ mlock ఒక స్పేసెస్ ని క్రియేట్ చేసుకొని అందులో వాల్యూస్ తీసుకున్న వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను, అంతే.
రైట్, చూడండి ఒకసారి. నో మిస్టేక్స్. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను /t తీసుకుంటాను. /t, రైట్. ఒకసారి చూద్దాం. 10, 20, 30 3 వాల్యూస్ తీసుకున్నాను. తీసుకున్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ప్రింట్ అయ్యాయా? ఇది యాక్చువల్లీ ఎంలాక్. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఈ 3 వాల్యూస్ కాదు, అడిషనల్ గా ఇంకో 3 వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే టోటల్ 6 ఎలిమెంట్స్ అవుతాయి. ఒక బాక్స్ క్రియేట్ చేసుకున్నా, అందులో వాల్యూస్ తీసుకున్నాను విత్ హెల్ప్ ఆఫ్ p పాయింటర్స్. తీసుకున్న వాల్యూస్ విత్ హెల్ప్ ఆఫ్ q పాయింటర్స్ వాల్యూస్ ని ప్రింట్ చేశాను. ఈ లాజిక్ ఓకే కదా? ఇప్పటి వరకు కోడింగ్ రాశాను. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో ఈ మెమరీ నాకు సరిపోవట్లేదు, ఇన్సఫిషియెంట్. సో దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటాను. ఓకే, చూడండి ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేసుకొని ఇక్కడ 40 అండ్ 50 అండ్ 60 ఇలా వాల్యూస్ తీసుకుంటాను. టోటల్ 6 ఎలిమెంట్స్ తీసుకుంటాను. సో ఇలా చేయాలంటే కనుక బై యూజింగ్ రీలాక్ మెథడ్ ఉపయోగించి ఓకే ఇదంతా కూడా ఎక్స్టెన్షన్ చేయాలి. ఫస్ట్ మెమొరీని ఎక్స్టెన్షన్ చేయాలి, ఆ తర్వాత వాల్యూస్ తీసుకోవాలి. మెమొరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టెన్షన్ చేయాలి కదా. సో ఫస్ట్ ఈ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, మెమొరీని ఎక్స్టెన్షన్ చేద్దాం బై యూజింగ్ రీలాక్. ఈ లాజిక్ ఒకసారి చూద్దాం. చూడండి, మెమొరీని ఎక్స్టెన్షన్ చేస్తాను. p is equal now int స్టార్. సో ఏ ఫంక్షన్ తీసుకోవాలి? రీలాక్ కదా. అండ్ ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ మెమొరీ తాలూకు పాయింటర్స్ మెన్షన్ చేయాలి. p అండ్ 6 ఎలిమెంట్స్ కావాలి కనుక ఇంటూ అండ్ సైజ్ ఆఫ్ int అని డిఫైన్ చేయాలి. ఇది యాక్చువల్లీ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెమొరీ. ఇది లాజిక్ యాక్చువల్లీ. క్లారిటీ? సో ఒకసారి దీన్ని మనం ఒకసారి ప్రింట్ చేద్దాం. చూడండి, సో నిజంగానే ఎక్స్టెన్షన్ అయితే సో printf. సో ఇక్కడ మెమొరీ రీసైజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఒకసారి దీన్ని ఒకసారి ప్రింట్ చూద్దాం. సో నో మిస్టేక్. చూడండి 10, 20, 30 ఇలా ప్రింట్ అయిన తర్వాత వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మెమొరీ రీసైజ్ సక్సెస్ఫుల్లీ. ఎగ్జిస్టింగ్ మెమొరీ ఏదైతే ఉందో ఆ మెమొరీ సైజ్ ఎక్స్టెన్షన్ అయింది ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ నేను /n తీసుకుందాం. రైట్, /n రైట్. సో ఇప్పుడు మెమొరీ ఎక్స్టెన్షన్ అయింది కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఈ మెమొరీస్ లో ఇప్పుడు మెమొరీ ఎక్స్టెన్షన్ అయింది కనుక ఈ టోటల్ ఈ మెమొరీలో మనం ఇప్పుడు వాల్యూస్ ని తీసుకోవాలి, 6 ఎలిమెంట్స్ ని తీసుకోవాలి. ఈ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. బై యూజింగ్ p పాయింటర్స్ 6 ఎలిమెంట్స్ ని తీసుకోవాలి, ఎక్స్టెన్షన్ చేసుకున్నాం కనుక. అట్ ద సేమ్ టైం బై యూజింగ్ q పాయింటర్స్ 6 ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలి. సో ఈ లాజిక్ ఒకసారి చూద్దాం. ఇక్కడ i is equal to 0 and now I less than 6 elements and I plus plus. ఓకేనా? దెన్ నౌ ఇక్కడ by using scanf statement within the double quote లో %t and p plus plus ఇప్పుడు వాల్యూస్ ని తీసేసుకున్నాం. దెన్ నౌ ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ చేయాలి కదా. దెన్ నౌ printf within the double quote లో final elements are అని చెప్పి ఆ 6 ఎలిమెంట్ ప్రింట్ చేద్దాం. రైట్, i is equal to 0, I less than 6, I plus plus. దెన్ నౌ ఇక్కడ printf in the double quote లో %t/t మెన్షన్ చేద్దాం. దెన్ నౌ కామా ఇక్కడ q తీసుకుంటాం. q లో ఉండే ఆ q అడ్రస్ లో ఉండే డేటాస్ కావాలి కనుక స్టార్ తీసుకున్నాం. నౌ q ప్లస్ ప్లస్. ఇది యాక్చువల్ లాజిక్. సో ఒకసారి కోడ్ రన్ చేద్దాం. నో మిస్టేక్స్. చూడండి ఒకసారి
ఫస్ట్ నేను 10 తీసుకుంటా, 20 తీసుకుంటా అండ్ 30. ఓకే, వాల్యూస్ ప్రింట్ అయ్యాయా? ఇప్పుడు మెమొరీ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ అగైన్ 6 ఎలిమెంట్స్ తీసుకుంటాను చూడండి. 10, 20, 30, 40, 50. చూడండి, నేను మెమొరీ ఎక్స్టెన్షన్ చేసుకున్నా, ఇంక్రీజ్ చేశాను. సో 60. ఓకే, 6 ఎలిమెంట్స్. సో ఫైనల్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. క్లారిటీ? సో ఇదండి రీఅలికేషన్ ఆఫ్ డైనమిక్ మెమొరీ అలికేషన్. చూడండి, ఇక్కడ ఈ మెమొరీ లొకేషన్ సైజ్ నేను ఎక్స్టెన్షన్ చేసుకున్నాను. ఈ స్పేస్ ఏదైతే ఉందో దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేశాను. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత వాల్యూస్ తీసుకున్నాను, తీసుకున్న వాల్యూస్ ని ప్రింట్ చేశాను. ఇది లాజిక్ క్యాచ్. ఫైనల్లీ ఫ్రీ ఫంక్షన్ అండి. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ ఫంక్షన్, రైట్? సో వాట్ ఇస్ ద యూజెస్ ఆఫ్ ఫ్రీ ఫంక్షన్? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మెమొరీని ఫ్రీ చేయడానికి, రైట్? సో ఇక్కడ చూడండి, ఫ్రీ ఆఫ్ ఈ అండ్ ఫ్రీ ఆఫ్ యూ ఇలా డిఫైన్ చేసి చాలండి. ఓకే, అంటే మెమోరీస్ ఏవైతే ఉన్నాయో పాయింటర్స్ మెమోరీస్ ఫ్రీ చేస్తున్నాము. ఇంతేనండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఫ్రీ ఫంక్షన్. సో దీన్ని మనం డాంగ్లింగ్ పాయింటర్స్ అని కూడా అంటాం. ప్రీవియస్ వీడియోస్ లో నేను టైప్స్ ఆఫ్ పాయింటర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డాంగ్లింగ్ పాయింటర్స్ అంటే అర్థం ఏంటంటే, రన్ టైమ్ లో బై యూజింగ్ డైనమిక్ మెమరీ అలికేషన్ క్రియేట్ అయిన మెమోరీస్ ఏవైతే ఉన్నాయో అవి బై యూజింగ్ ఫ్రీ ఫంక్షన్స్ ని ఉపయోగించి డిలీట్ చేయడం. సో ఆ స్పేస్ ఇంకా ఉండదు, డిలీట్ అయిపోతుంది. వన్స్ ఒకసారి వాల్యూస్ ప్రింట్ అయ్యాక ఆ స్పేసెస్ ఉండవు, డిలీట్ అయిపోతాయి. ఇది యాక్చువల్లీ ఫ్రీ ఫంక్షన్. సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో అడగండి. సో డెఫినెట్లీ నేను ఆన్సర్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.